సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. 30,000 వారసత్వ ఉద్యోగాల వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు రావంటూ సతీష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఉద్యోగి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలిగితే తప్ప వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ టీజీజీకేఎస్ కార్మిక సంఘం రేపు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్ పడింది. గత ఏడాది డిసెంబర్లో వారసత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 ఏళ్ల సర్వీస్ కాలం మిగిలిన ఉద్యోగులతో పాటు 45 నుంచి 55 ఏళ్ల వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్యంతో పదవీ విరమణకు ముందుకొస్తే వారసులకు ఉద్యోగాలిచ్చేలా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సతీష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఉద్యోగి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలిగితే తప్ప వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీలు లేదని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అన్ని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి బోర్డు పర్యవేక్షించాలని, అలాగే నూతన నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సూచించింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేక మెతక వైఖరిని అవలంబిస్తుందా అని ప్రశ్నించారు. ఈరోజు పాలక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మద్దతుతో ఏమైనా కోర్టుకు వేశారా? ఈరోజు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి వారసత్వ ఉద్యోగాలు మరి ఎందుకు ఈ రకంగా మరి హైకోర్టు కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ రకంగా ప్రభుత్వము సరైనటువంటి వాదన హైకోర్టులో ఎందుకు వినిపించలేదో ఈరోజు ప్రభుత్వము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి హైకోర్టు తీర్పుతో సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిలిపివేయాలనే హైకోర్టు తీర్పుపై మంచిర్యాలలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు.